హాయ్ ఫ్రెండ్స్. భారత్ పాక్ సరిహద్దుల్లో ఏర్పడిన ఈ హైటెన్షన్ కారణంగా పహల్గాం ఘటన నేపథ్యంలో నాకు ఈరోజు మా నేను ఉంటున్న నివాసం బీఆర్సీలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపించారు. నేను జర్నలిస్ట్ని తెలుసు వాళ్ళకి. అంకుల్ ఇంత ఇష్యూ అవుతుంది కదా, మరి కాశ్మీర్ ఇచ్చేవచ్చు కదా, ఇంకా ఇష్యూ ఏమి ఉండదు కదా అని అన్నారు. వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఎందుకంటే ఈరోజు మనం సరే సమస్యకు మూలంగా ఉంది కాశ్మీర్, సరే కాశ్మీర్ని ఇచ్చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులు, టెర్రరిస్ట్ సంస్థలు అప్పుడు ఏమవుతాయి, కాశ్మీర్లోకి వస్తాయి. అప్పుడు వాళ్ళ కన్ను ఎవరి మీద పడుతుంది? పంజాబ్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఆ తర్వాత గుజరాత్, మళ్ళీ అటు సరిహద్దులు ఉన్న పాకిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి గుజరాత్, అటువైపు నుంచి మళ్ళీ అటాక్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్రధాన శత్రువు పాకిస్తాన్ ఆర్మీ. ఎక్కడైనా ఒక దేశంలో ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్లో ఆర్మీ చేతులు దేశం ఉంటుంది. అందుకు మనం కశ్మీర్ని వదులుకుంటే రేపొద్దున మొత్తం దేశాన్ని కబలించే అంత క్రూరులు వాళ్ళు అని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకు కశ్మీర్ని వదిలేస్తే ఇంకా టెర్రరిజం క్లోజ్ అయిపోతుంది కదా, ఈ సమస్య ఉండదా అంటే కుదరదు. మనం ఎందుకు వదలాలి మన భూభాగాన్ని? ఇసుమంతైనా మనం ఎందుకు వదలాలి? అటు అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి చైనా చేస్తున్న దురాతకాలు, చైనాకి ఎందుకు మనం భూభాగం వదలాలి? ఎవరికి మనం వదిలేది లేదు. మన భూభాగం అంటే మన తల్లి లాంటిది. మన తల్లి మీద చేయేస్తే ఊరుకుంటామా? మీరందరూ కూడా అదే భావంతో ఉండాలి. కశ్మీర్ కాదు, దేన్ని మనం ఇచ్చే ప్రసక్తే లేదు. ఎంతకైనా మనం పోరాడాలి.